పీవీపీ గారు ఒక చెక్ పంపితే కొనేస్తాం సార్, ఎలాగో బడ్జెట్లో రాసేద్దాం. మనము డైరెక్టర్ని రైటర్ని తయారు చేసే వాళ్ళం, ఇవి మనకు వద్దమ్మా. నేను యాక్చువల్లీ ఇది తీసుకొచ్చింది ఇది ఒక వైట్ బోర్డ్ అని మీకు చూపించడానికి. థ్యాంక్ యూ. సుమా గారు ఒక సినిమాకి డైలాగ్స్ రాయరాదు, ఎందుకంటే ఆ సినిమా ఆటోమేటిక్ క్రేజ్ వస్తుంది. మిమ్మల్ని అన్ని ఫంక్షన్లో చూసి చూసి మీ డైలాగ్స్ విని విని. దానిదేముందంటే ఎవరితోనైనా రాయించిన పేరు ఇచ్చేసేయండి, క్రేజ్ వచ్చేస్తుంది. సో రైటర్స్ చూస్తున్నారు కదా, చూసుకోండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నాగార్జున గారు మీ అందరికీ హ్యాట్రిక్ సినిమాలు ఇచ్చేశారు. అంటే ఒక్క సినిమా సక్సెస్ అవ్వడమే కష్టమైన ఈ రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ నాగార్జున గారు 3 తెలుగు సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ ఇచ్చినందుకు సార్ ఓల్ తెలుగు ఆడియన్స్ తరపున, ఇండస్ట్రీ తరపున థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. అండ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ కొత్త కొత్త సినిమాల్ని స్క్రిప్ట్స్ని యాక్సెప్ట్ చేస్తూ కొత్త సినిమాలు రావడానికి ఇప్పుడు సో సీనియర్స్ హీరోలు, జూనియర్స్ హీరోలు, నెక్స్ట్ జనరేషన్, ఈ 3 జనరేషన్లో కూడా ఇప్పుడు నాగార్జున గారు ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నందుకు ఫర్దర్గా ఉన్న అందరు హీరోలు కొత్త సినిమాలు ఎలా చేయాలి ఇప్పటికీ నాగార్జున గారు చూపిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సార్. నేర్చుకోవాలి. అండ్ వంశీ నువ్వు కూడా హ్యాట్రిక్ కొట్టేశావు. బృందావనం, ఎవడు, ఊపిరి, బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు సక్సెస్. వంశీ కూడా కొట్టేశాడు హ్యాట్రిక్. అలాగే ఇప్పుడే కార్తీ గారి సినిమాలు కూడా కనుక్కుంటే తమిళ్లో కంటిన్యూగా హ్యాట్రిక్. సార్ పివి సార్ మీ 2 సినిమాలు అయిపోయినాయి, నెక్స్ట్ సినిమా సక్సెస్ అవుతే మీది కూడా హ్యాట్రిక్. సో మీరు కూడా హ్యాట్రిక్. అందరు ఓల్ ఊపిరి ఇస్ ఏ హ్యాట్రిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.